ధర్మస్థల మృతదేహాల మిస్టరీని తేల్చేందుకు సిట్ రంగంలోకి దిగింది. చెప్పలేనని ఘోరాలు నేత్రావతి నది ఒడ్డున జరిగాయని విజిల్ బ్లోయర్ చెప్పడంతో అసలు అక్కడ ఏం జరిగిందన్న సందేహాలు మొదలయ్యాయి. వందల మంది మిస్ అయ్యారని, లెక్కలేనన్ని శవాలు పూడ్చేశానని ఒక వ్యక్తి చెప్పడం సంచలనంగా మారింది. పారిశుద్ధ్య కార్మికుడు అందించిన సాక్ష్యాలు, అనుమానాస్పద మరణాలపై ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అతన్ని వెంట తీసుకుని వెళ్లి కొన్ని ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు. నేత్రావతి నది స్నాన ఘట్టానికి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి మొదలుపెట్టారు. ఆ పారిశుద్ధ్య కార్మికుడు మొత్తం 13 చోట్లను గుర్తించగా తవ్వకాలు జరుపుతున్నారు. 6వ పాయింట్ వద్ద అస్థిపంజరం లభ్యం కావడంతో పాటు కొన్ని మానవ అవశేషాలు లభ్యమయ్యాయి. ఆ ఎముకల్ని FSL కు పంపారు అధికారులు. ఇప్పుడు 6వ స్పాట్లో మానవ ఎముకలు, కొన్ని లోదుస్తులు లభ్యమయ్యాయి. డెబిట్ కార్డ్, పర్సు, ఎర్ర జాకెట్ బయటపడడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరుకు చెందిన సురేష్, అతని తల్లి లక్ష్మి డెబిట్ కార్డ్ గా గుర్తించారు. మహిళ లోదుస్తులు కూడా దొరకడంతో సిట్ మరింత దూకుడు పెంచింది. పిల్లల్ని, మహిళల్ని బడికెళ్లే అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయంటున్నాడు. ఇప్పుడు అతని ఇచ్చిన వాంగ్మూలం దేశాన్నే కుదిపేస్తోంది. నిజంగానే ధర్మస్థలాలో అన్ని ఘోరాలు జరిగాయా? ఇన్నేళ్లు ఎందుకు ఆ నిజాలు బయటపడలేదు? ఒకవేళ ఇన్ని ఘోరాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? దీని వెనుకున్న మిస్టరీ ఏంటి? ప్రతి ప్రశ్న మైండ్లో దిగుతుంటే నిద్ర పట్టడం లేదే. అసలు ఏం జరిగింది? ఒకే ఒక్కడు పాప భీతి వెంటాడుతుందని ప్రాణభయంతో చేశానంటూ నోరు విప్పాడు. లెక్కలేనని శవాలను పూడ్చానంటున్నాడు ఓ పారిశుద్ధ్య కార్మికుడు. తన చేతులతోనే వందల శవాలను పూడ్చిపెట్టానన్నాడు. 1995 నుంచి 2014 వరకు ధర్మస్థలాలోని దేవాలయంలో పనిచేసిన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడి వాంగ్మూలం ఇది. ఇప్పుడు ఇది దేశాన్ని షేక్ చేస్తోంది. వెన్నులో గగురు పొడిచే వ్యాఖ్యలను ఎవరూ నమ్మరని ఆధారాలుగా తాను పూడ్చిన ఓ శవం ఎముకలను, ఫోటోలను కూడా తీసి చూపించాడు. తనకు తెలిసిందల్లా సీల్డ్ కవర్లో పెట్టి అత్యున్నత న్యాయస్థాన న్యాయవాదికిచ్చాడు. 2003లో ధర్మస్థలాలో అనన్య భట్ అదృశ్యమైంది. శ్రీ మంజునాథ టెంపుల్ కు వెళ్లిన తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. జూలై 15న అనన్య భట్ తల్లి సుజాత తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. DNA పరీక్షలకు కూడా సిద్ధమని ప్రకటించింది. అంతేకాదు సత్యమేవ జయతే అంటూ సుజాత భట్, అడ్వకేట్ మంజునాథ్ ప్రకటన రిలీజ్ చేశారు. ఇక వేదవల్లి, పద్మలత, మరో 17 ఏళ్ల అమ్మాయిది మిస్సింగ్ స్టోరీ, ఈ మిస్టరీ కొనసాగుతోంది. ఇక అనధికారికంగా అదృశ్యమైన మైనర్ల సంఖ్యకు లెక్కే లేదు. మొత్తానికి లోదుస్తులు లేని యువతులు, బడికి వెళ్లే అమ్మాయిల శవాలని ఎక్కువగా పాతిపెట్టినట్లుగా ఫిర్యాదుదారుడు చెబుతున్నాడు.